ప్రైజ్ ద లార్డ్ అందరికీ. 6వ రోజు యొక్క పాఠ్యాంశాలు లేవియా కాండము 18వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. లేవియా కాండం 18వ అధ్యాయం 23 నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనులు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగొరక్కి వేయుచున్నాను. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గనక మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకునవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. లేవియా కాండము 18వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు మరియు యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 10 వచనాల మధ్య సంబంధం పాపం, న్యాయం మరియు దేవుని నైతిక ప్రమాణాలను గురించి మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం పాపాన్ని బయటపెడుతుంది. లేవికాండం దేవుని ప్రజలను పవిత్రంగా ఉంచేందుకు కఠినమైన నైతిక నియమాలను విధిస్తుంది. దేవుని పవిత్రత ఆయన ప్రజలు పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తుంది. పాపానికి కఠిన శిక్షలు వ్యక్తుల సమాజం నుంచి వెలివేయబడడం లేదా దేవుని తీర్పు పొందడం ద్వారా వస్తుంది. పాపం వ్యక్తులను మాత్రమే కాదు కానీ భూమిని కూడా అపవిత్రం చేస్తుంది. అంటే దానివల్ల సమాజం మొత్తం ప్రభావితం అవుతుంది. కృప విమోచనను అందిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం ఇంకా ఉండగానే యేసు ధర్మశాస్త్రపు అసలు ఉద్దేశాన్ని వెల్లడించారు. పాపులను శిక్షించడానికి కాదు, వారిని పశ్చాత్తాపం ద్వారా మార్పు చెందించడానికి యేసు శిక్షను కాకుండా క్షమాప్రాప్తిని అందించారు. మార్పుకు అవకాశం కల్పించారు. స్వయం నిరీక్షణ అవసరాన్ని చూపించారు. ఎందుకంటే మనం పాపం లేనివారు అయితేనే ఇతరులను శిక్షించగలం. ధర్మశాస్త్రాన్ని రద్దు చేయకుండా దానిని న్యాయం మరియు దయతో పూర్తి చేశాడు. ఇది దేవుని అసలు ఉద్దేశ్యం. లేవికాండం పాపం ఎంత తీవ్రమైనదో తెలియజేస్తుంది. ఇది రక్షకుని అవసరాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
యోహాను సువార్త 8వ అధ్యాయం యేసును ఆ రక్షకునిగా ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆయన తీర్పును మాత్రమే కాకుండా విమోచన మార్గాన్ని కూడా అందించారు. ఈ రెండు భాగాలు ధర్మశాస్త్రం నుండి కృప వైపు మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. యేసు ప్రభువారి రాక ద్వారా విమోచన సిద్ధాంతాన్ని వెల్లడిస్తున్నాయి. లేవికాండం దేవుని పవిత్రత మరియు న్యాయాన్ని ప్రదర్శిస్తే యోహాను సువార్త దేవుని కృప మరియు ప్రేమను తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం పాపాన్ని గుర్తించేందుకు ఇచ్చినదే, కానీ యేసు ద్వారా క్షమాప్రాప్తి మరియు మార్పు సాధ్యమవుతాయి. 8లో దేవుడు పాపాన్ని తీవ్రంగా శిక్షించాల్సిన అవసరాన్ని సూచించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు క్షమాప్రాప్తిని కల్పించాడు, కానీ మార్పు అవసరమని చెప్పాడు. దేవుడు న్యాయమైన వాడు, కానీ కృపగలవాడు కూడా. ఆయన పాపాన్ని శిక్షిస్తాడు, కానీ మార్పు చేసుకునే అవకాశం కూడా ఇస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు యేసు భూమిపై ఏదో వ్రాస్తూ ఉంటాడు. దీనికి చాలామంది చాలా విధాలైన అర్థాలను చెప్పారు. యేసు ఆ స్త్రీని దోషిగా తీర్పు చేసిన వ్యక్తుల పాపాలను నేలపై వ్రాసాడని కొందరు అంటారు. మరికొందరు ఇర్మియా 17వ అధ్యాయము 13వ వచనంతో పోలుస్తారు. ఇజ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవా అను జీవజలపు ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యేసు నీతి తప్పిన వ్యక్తుల తీర్పు భూమిలో వ్రాసి వారు దేవుని నుండి ఎలా దూరమయ్యారో చూపించాడని భావన. పురాతన కాలంలో న్యాయమూర్తులు తీర్పు చెప్పే ముందు దాన్ని వ్రాస్తారంట. అదేవిధంగా యేసు నేలపై వ్రాయడం అనేది ఆయన తుది తీర్పునిచ్చే అధికారి అని చూపించడం కూడా ఒక అర్థాన్ని ఇస్తుంది. మట్టి లేదా ధూళిలో వారి పాపం గురించి రాయడం అనేది మట్టి లేదా ధూళిలో దాన్ని సులభంగా తుడిచేయొచ్చు. యేసు పాపాలను తుడిచివేయగల శక్తి కలిగి ఉన్నాడని, యేసు కృప అపరాధులను విమోచించగలదని కూడా సూచిస్తుంది. యేసు ప్రభువారు భూమిపై వ్రాసిందేంటో మనకు తెలియదు, కానీ ఆ సంఘటన ద్వారా ఆయన పాపంపై తీర్పును మాత్రమే కాకుండా దయ మరియు క్షమాప్రాప్తిని కూడా వ్యక్తపరిచాడు. ధర్మశాస్త్రం పాపాన్ని వ్యక్తపరుస్తుంది. యేసు విమోచన మార్గాన్ని చూపించాడు. నేను కూడా నిన్ను దోషిగా తీర్పు చేయను, ఇక నుంచి పాపం చేయకుము అనే ఆయన మాటలు దేవుని కృప, మార్పు మరియు విమోచనను తెలియజేస్తుంది. ఈ రెండు అధ్యాయాలు పాపం గురించి మాట్లాడినా లేవీకాండం ధర్మశాస్త్రం ద్వారా శిక్షణ చూపించగా, యోహాను సువార్త 8వ అధ్యాయం యేసు ద్వారా క్షమాప్రాప్తిని తెలియజేస్తుంది. పాత నిబంధనలోని ధర్మశాస్త్రం రక్షకుని అవసరాన్ని స్పష్టం చేస్తుంది. దీనికి పరిష్కారం యేసుక్రీస్తులో లభిస్తుందని అర్థం. మనం పాపం చేసినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడిగేగల ధైర్యం కూడా మనకు ఉండాలి. ఆయనే మన